గ్రూప్ 1 పరీక్ష పైన కేటీఆర్ మాట్లాడే మాటలు, ఒక్కొక్క పోస్టుకు 3 కోట్ల రూపాయలు అమ్ముకున్నారంటూ మాట్లాడే మాటలు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కేటీఆర్కు నిజంగా సిగ్గు శరం ఉంటే నిరూపించాలి. అసత్యాలను, విష ప్రచారాలను ప్రచారం చేస్తూ నిరుద్యోగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, నిరుద్యోగుల పట్ల విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఇవాళ కేటీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ నిరుద్యోగ యువత మొత్తం కూడా ఖండించాల్సిన అవసరం ఉందని కూడా కోరుతా ఉన్నాం. అసలు నిరుద్యోగులకు ద్రోహం చేసినటువంటి దొంగలు బీఆర్ఎస్ నాయకులు. ఇవాళ హరీష్ రావు కేటీఆర్ మాట్లాడుతుంటే చాలా సిగ్గనిపిస్తా ఉంది. అసలైన నిరుద్యోగులకు ద్రోహం చేసి 10 ఏళ్ల పాటు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడినటువంటి కేటీఆర్ ఇవాళ నిరుద్యోగుల గురించి ఇవాళ మొసలు కన్నీరు గారుస్తుంటే తెలంగాణ సమాజం చూసి నవ్వుతా ఉందని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పరీక్షల్ని నిరుద్యోగుల జీవితాల పట్ల అత్యంత విశ్వాసంతో పరీక్షలు పారదర్శకంగా, నిజాయితీగా, నిబద్ధతతో వివరించి నిరుద్యోగుల జీవితాల్లో విశ్వాసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఉద్యోగాల భర్తీ కోసమే ఐఏఎస్ల కమిటీని వేసి నివేదికను తెప్పించుకొని ఒకవైపు ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ 563 పోస్టులకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ పెట్టి, మెయిన్స్ పెట్టి ఇవాళ ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా, ఎక్కడ కూడా చిన్న అవకతవకలు కూడా అవకాశం లేకుండా అత్యంత భద్రతతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ పరీక్షలు నిర్వహించినటువంటి సందర్భం. కొంతమంది నిరుద్యోగులకు కొంత బాధతోని హైకోర్టుకి వెళ్ళినటువంటి సందర్భంలో హైకోర్టు తీర్పును కూడా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు వక్రీకరించి ఇవాళ ప్రభుత్వం పైన, మంత్రుల పైన, ముఖ్యమంత్రి గారి పైన నీచంగా ఇవాళ తన స్థాయికి, తన యొక్క రాజకీయ అజ్ఞానానికి నిదర్శనంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. తెలంగాణలో నిరుద్యోగ యువత అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఒక రాజ్యాంగబద్ధ సంస్థల పైన, ప్రభుత్వం పైన కేటీఆర్ ఇవాళ 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసి ఇవాళ అజ్ఞానిగా మాట్లాడుతుంటే ప్రజలు చూసి నవ్వుకుంటా ఉన్నారని కూడా కోరుతా ఉన్నాం. 10 ఏళ్లలో గ్రూప్ 1 పేపరు నిర్వహించలేని బీఆర్ఎస్ నాయకులు ఇవాళ కేటీఆర్ లీకేజీలకు, ప్యాకేజీలకు పాల్పడిన దొంగలు ఇవాళ మాట్లాడుతుంటే ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు. కేటీఆర్ తక్షణం మీరు ఈ వాక్యాల్ని వెనక్కి తీసుకోవాలి. మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని కూడా బీఆర్ఎస్ నాయకులకు, కేటీఆర్ గారు కూడా మేము కోరుతా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఈ ప్రతి ఒక్కరూ ఎవరైనా కూడా ఓట్ల ద్వారా ప్రజల మద్దతుతోనే వస్తారు. కాబట్టి ఇవాళ రాజకీయాల్లాగానే చేయాలి తప్ప దిగజారి రాజకీయాలు చేయొద్దని కూడా నేను కేటీఆర్ గారికి సవాల్ విసురుతా ఉన్నాను. బిడ్డ, మీ ఆయంలో, మీ నిర్వాహకం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ నిరుద్యోగ లోకం అల్లాడిపోయింది, ఆవేదన గురి చెందిందనే విషయాన్ని కేటీఆర్ గుర్తు తెచ్చుకోవాలని కూడా ఈ సందర్భంగా మాట్లాడుతా ఉన్నాను. ఇవాళ నీ మాటలు, నీ అహంకారపూరితమైన వాక్యాలతోని ఆనాడు అశోక్ నగర్ లో ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే నువ్వు వ్యవహరించినటువంటి కేటీఆర్ వ్యవహరించిన తీరు, మాట్లాడిన మాటలు ఇవాళ తెలంగాణ సమాజం మర్చిపోలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగుల సంక్షేమం పట్ల, నిరుద్యోగ భవిష్యత్తు పట్ల ఒక చిత్తశుద్ధితో ఉంది, ఒక విజన్తో ముందుకెళ్తా ఉంది. నిరుద్యోగుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యంగా ముందుకెళ్తా ఉంది. ఎవరు ఎన్ని విష ప్రచారాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ అభివృద్ధిని, తెలంగాణ యువత భవిష్యత్తుకు ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి విజన్ని ఎవరు ఆపలేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మీ యొక్క పద్ధతిని, మీ ఆలోచనల్ని, మీ అజ్ఞానానికి ఇది ఒక నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇలాంటి మాటలు, ఇలాంటి వాక్యాల్ని ఇంకొకసారి మాట్లాడితే తెలంగాణ ప్రజలుగా చూస్తూ ఊరుకోరని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, కేటీఆర్ మాట్లాడే వాక్యాల్ని తెలంగాణ నిరుద్యోగ యువత ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉందని కూడా కోరుతా ఉన్నాం. నిరుద్యోగుల మనో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా మన మాటలు ఉండాలి తప్ప
వారి యొక్క ఆవేదన వాళ్ళ కలత చెందేలాగా విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఇవాళ కేటీఆర్ వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి నిన్నగాక మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో పోలీస్ స్టేషన్లో కూడా కేటీఆర్ పైన కేసు పెట్టడం జరిగింది. ఒకవైపు పోలీస్ అధికారులు కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది. అది మంచి పద్ధతి కాదని కూడా మేము కోరుతా ఉన్నాం. ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం మొదటి నుంచి కూడా చిత్తశుద్ధితోనే వ్యవహరిస్తుంది. ఇప్పుడు కూడా అదే మనం ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దీన్ని ఎవరు కూడా కాదనలేరనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ప్రజాప్రభుత్వం 20 నెలలుగా తెలంగాణలో ఒక అద్భుతమైన పాలన అందించి ఇవాళ దేశానికి ఒక ఆదర్శమైన పాలనలాగా ఇవాళ రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఇవాళ అన్ని రంగాలను ఇవాళ అభివృద్ధి చేస్తూ అన్ని రంగాల ఉన్నటువంటి మహిళా రంగానికి రైతు సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి ఘనత ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు, అది తెలంగాణలో అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఇవాళ మనం 20 నెలల్లోనే దాదాపు 99,1524 కోట్ల రూపాయలు ఈరోజు మనం రైతు సంక్షేమానికి ఖర్చు పెట్టినటువంటి మనం మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంక్షేమ రంగాన్ని అభివృద్ధి చేస్తూ మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇవాళ 10 ఏళ్ల పాటు కుంటబడినటువంటి ప్రభుత్వ విద్యను కూడా అభివృద్ధి చేసి ఇవాళ పాఠశాల విద్యను ఇవాళ బలోపేతం చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఇది ప్రజల ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది మన అందరి ప్రభుత్వం, మన అందరి ఆత్మ గౌరవాన్ని ఇది పెంచే మన ప్రభుత్వంగా మనందరం కూడా భావించుకొని ఇలాంటి విషపూరితమైనటువంటి విష ప్రచారాలను తెలంగాణ యువత తిప్పికొట్టాలని కూడా మీ అందరికీ కూడా నేను కోరుతూ కేటీఆర్ చేసే వ్యాఖ్యల్ని తక్షణం వెనక్కి తీసుకొని తెలంగాణ నిరుద్యోగ యువతకు కూడా క్షమాపణ చెప్పాలని మేము కేటీఆర్కి హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్తే.